ఎన్ని ఇట్లా ఒలుచుకోవాలా మొత్తం? ఇప్పుడు ఒలిచినావా? ఎన్ని ఒలిచావా? ఇవన్నీ ఒలిచిన. ఇవన్నీ ఇంకా నారలే, నీళ్ళు లేక నార అయిపోతుంది, లేకుంటే అయ్యనే వచ్చుద్ది. ఇది కాళ్ళకి నీరుండా ఒళ్ళు నందు పారినా తగ్గిపోద్ది. కాళ్ళకి నీళ్ళు ఉన్నా కానీ ఒళ్ళు బొబ్బల్లాగా వచ్చినా కానీ గొల్లలు నందు గొల్లుండా తగ్గిపోయింది. బాగా పని చేసిద్ది ఇది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. నేను మీ నాయుడు. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఏంటంటే ఈ కాళ్ళ నొప్పులకి అది నల్లేరు పచ్చడి చేయడానికి అయితే నల్లేరు కోసం అయితే వచ్చాము. ఇది ఈ కొండలోకి వచ్చాము అనమాట. మొత్తం ఈ కొండలు అనమాట. మా ఊరికి దగ్గరలో ఉంటుంది అడవి. ఇది ఈ అడవిలో కావాల్సినవి దొరుకుతాయి, మొత్తం దొరుకుతాయి. అయితే ఇప్పుడు మనకి ఈ కొండల ఏరియాలో అయితే మనకి ఈ మేకలు గొర్రెలు కాసే వాళ్ళు ఉన్నారన్నమాట మా ఊళ్ళే. వీళ్ళని అడిగితే చెప్పారన్నమాట ఎటువంటి అని చూపిస్తున్నాడు. చూపి ఒకసారి. ఇగో ఈ నల్లేరు చెట్లు, ఇగో ఈ చెట్టుకు అల్లుకొని ఉన్నాయి అనమాట. ఈ మొత్తం ఇవన్నీ ఇవి అనమాట. ఈ చెట్లు అల్లుకొని ఉంటాయి ఇవన్నీ దాదాపుగా. ఇక నల్లేరే ఇది, నల్లేరే. వీటిని కోసుకొని పోయి అయితే లేతవి కావాలంట బాగా. ఈ లేతవి కోసుకొని పోయి వీటితోటి పచ్చడి నూరుతారంట. పచ్చడికి అయితే కాలు నొప్పులు దొక్కుతాయి అంట. కొయ్యి మా కొంచెం లేత ఇలా ఈ లేత తగ్గిది చూసుకోను, మంచిది పనికి వచ్చి తినొచ్చా ఇది మామూలుగా? జిలబుట్టిద్దా? పచ్చళ్ళు వేసుకుంటారా? చూసుకో బాగా మెత్తది. ఇట్లా తర్వాత తీరుతాంలే. ఇగో ఫ్రెండ్స్, ఏది కోస్తున్నాం ఇది ఇక్కడ. ఇవి అనమాట అన్ని ఇవి కనపడుతున్నాయి కదా, నల్లేరులు. ఫ్రెండ్స్, అయితే నల్లేరేనా ఇది? ఏమంటారు? నల్లేరు. ఇది నల్లేరు కొమ్మలు దాదాపుగా చాలామందికి తెలిసి. వీటితోటి అయితే ఇప్పుడు నల్లేరు చట్నీ పచ్చడి చేస్తున్నాం. ఇప్పుడు నల్లేరు వేయించి నూనె వేసి జీలకర్ర, ఎండు మిరగాయలు, కరివేపాకు, ధనియాలు వేసి పచ్చడి చేసేది. కొన్ని జబ్బులకు తగ్గుద్ది. దేని తగ్గుతాయి? నంజుండ, ఒంటికి నంజు బారిన. నంజు అంటే నంజు గుల్లలు లేకపోతే ఒంటికా వాటికి పని చేస్తుంది. మరి కాళ్ళకి నీరు వచ్చినా, ఒంటికి నీరు వచ్చినా వాటికి పని చేస్తుంది. ఈ పచ్చడి చేసుకున్నా రాగులు ఇసురుకొని రాగ రొట్టెలు వేసుకొని దంచుకొని రొట్టె కాల్చుకొని తిన్నా నంజు అనేది రానేది. ఏది వీటితో కలిపి రొట్టె కలుపుతారా? రాగులు వేసి, రాగపిండి వేసి అవి కొన్ని జబ్బులకి నయం అవుద్ది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అయితే? నేను పచ్చడి నూరుతున్నా. పచ్చడి నూరుతున్నావు వీటితోటి? పచ్చడి నూరాలంటే ఏం చేయాలి ఇప్పుడు? వీటిని ఏంచాలా? ఇప్పుడు ఫస్ట్ ఎలాంటివి తెచ్చుకోవాలి చెప్పు. మెత్తటి కాడాలు తెచ్చుకోవాలి. మెత్తగా ఉండేటివి తెచ్చుకోవాలనా? మెత్తగా ఉండే కాడాలు తెచ్చుకొని పక్కన మన నార ఒలిచి. ఓకేనా? ఇప్పుడు నల్లేరు చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ముదిరిపోయినవి ఉంటాయి, లేతవి ఉంటాయి, చిన్నవి. ఇప్పుడే చిన్న వచ్చి లేతగా మెత్తగా ఉంటాయి అనమాట. అవి తెచ్చుకోవాలంట. ఇది ఇలా కొంచెం మెత్తగా ఉండేటి తెచ్చిన తర్వాత తెచ్చిన వాటిని ఇది ఇలా తుంచుకొని మొత్తం నార తీసేసి, ఇదిగో నార తీయాలి. ఎలాగైది అదిగో అలా నార అనేది తీసేయాలన్నమాట. వాటికి నారేం లేకుండా తీసేసేయాలి. ఇంత నార అంటే ఎందుకంటే పచ్చడి నారలాగా పీసులాగా సాగుతుంటుంది కాబట్టి నార అనేది మొత్తం బీకేసుకోవాలి. అవును, కడిగి ఇంకా నూనెలు వేసి వేయించాలి. అది వేయించి ఎండు మిరగాయలు వేయించుకొని జీలకర్ర, ధనియాలు, కొద్ది కరివేపాకు వేసి ఇక పచ్చడి నూరుకుంటే బాగుంటుంది. అది తింటే నందు అనేది లేకుండా తగ్గిపోతుంది. కాళ్ళకి నీరు ఉండగా తగ్గిపోతుంది. ఎన్నిసార్లు తినాల్సి వచ్చింది ఇది? ఇది ఎన్ని మాటలైనా తినచ్చు, ఆరోగ్యానికి మంచిది. ఎన్ని మాటలైనా తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మా నర్సం పెద్ద ఏమైతే ఇప్పుడు పాతకాలంలో ఎట్లా చేసుకుని తినేవాళ్ళంట. అదైతే ఇప్పుడు చేసి చూపిస్తుంది. మీకు ఎవరికైనా ఉపయోగం ఉండే పని అయితే, మీకు దగ్గరలో ఉండే పని అయితే ఇది నల్లేరు చెట్టు అంటారు. ఇది ఈ నల్లేరు చెట్టుకి దగ్గర ముదిరిపోయినవి కాకుండా లేత కోసుకొచ్చుకొని ఇలా నీట్గా పక్కన పీసు లేకుండా ఒలుచుకోవాలి మొత్తం. ఇలా వీడియోలో చూసినట్టుగా పెద్దమ్మ అవుతుంది కదా, అలాగా మొత్తం నీట్గా అయితే ఒలుచుకోవాలి. ఒలిసిన తర్వాత
ఉడకబెట్టి చట్నీ నూరుతారంట. చూద్దాం ప్రాసెస్ మొత్తం దీంట్లో చూపిస్తాను, మొత్తం ఏం చేస్తారు ఏంటిది పచ్చడి ఎలా తయారైంది. వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి లేకపోతే మీ పెద్దవాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడైతే వీడియోని అయితే షేర్ చేయండి. ప్రస్తుతానికైతే ఇది ఇలా నార తీసుకోవాలి మొత్తం వీటిని. ఇది నూరుకొని నేను తింటే తగ్గిపోయింది కాళ్ళ నీరు. అది ఇది కాళ్ళకి నీరు అది వచ్చినప్పుడు నూరుకొని తగ్గిందంట. అందుకని చెప్పేసరికి నేను ఒకసారి అందరికీ మన సబ్స్క్రైబర్లకు కానీ మనం చూసే వీడియోలు చూసే వాళ్ళకి కానీ ఉపయోగపడిద్దని మళ్ళీ ప్రత్యేకంగా అయితే ఇది తీసుకొచ్చి చేపిస్తాను పెద్దంతో. ఎలా చేయాలో ఏంటనేది చూద్దాం ఒకసారి. ఇక మొత్తం ఇలా నారంతా తీసిన తర్వాత ఇలా శుభ్రంగా నీళ్ళు వేసి కడుక్కోవాలి బాగా నీట్గా వీటిని. ఇలా శుభ్రంగా ఇలా దేనికన్నా కానీ ఒక పీసులు ఉన్నట్టయితే తీసేసుకోవాలి డైరెక్ట్గా. ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చామన్నమాట. ఇప్పుడు బాగా కడుక్కున్నాం కదా వాటిని. పొయ్యి మీద గిన్నె ఒకటి పెట్టి అదే స్టవ్ వెలిగేయాలి. నూనె వేసావా? వట్టి అనయ్యి నీళ్ళు పోగానే ప్రస్తుతానికి ఇదిగో పై మీద గిన్నె పెట్టేసి మంట పెట్టేసి ఇలా వట్టేసి ఆ నీరంతా బీకేదాకా ఇలా కలదిప్పుకొని వేసుకోవాలి. ఇంతేనా? నీరు పోవటానికా? ఇప్పుడు ఫస్ట్ వట్టి ఆ బాణీలో వేయించి అనమాట నీరు అనేది పోయిద్దని. ఇప్పుడైతే నూనె వేస్తుంది పెద్దమ్మ. అది ఎంత వేయాలి నూనె? మోయనంగా అది వేగటానికి కొంచెం లైట్గా వేసుకోవాలన్నమాట నూనె. కొద్దిగా ఇదిగో లైట్గా వేసింది కొంచెం వేగటానికంట. బాగా ఎర్రగా గాలేదాకా వేయించుకోవాలా. ఎర్రగా గాలేదాకా వేయించుకోవాలి ఇవన్నీ. ఫ్రెండ్స్ గమనిక, వీటికి పైన నారనేది పీకేటప్పుడు చేతులకైతే కొద్దిగా లైట్గా నూనె పూసుకొని వాటిని పట్టుకొని ఆరబేయకండి, లేకపోతే చేతులు అయితే జిల వస్తుంది. కొంచెం కొద్దిసేపు ఇలాగ ఆగనియాలి, అంటే బాగా ఎర్రగా వచ్చేటికి ఆగాలన్నమాట. పచ్చగానే కదా, కొంచెం ఎర్రగా ఆగేదాకా ఆగాలి. ఇంకా ఎర్రగా రావాలి. ఇంకా అది అనేది లోపల కూడా మొత్తం ఉడికేటట్టుగా వేయించాలన్నమాట. పెద్ద మంట పెడితే మాడిపోతాయి. ఎర్రగా పసుపు రంగు వచ్చేసినాయిగా అలా వచ్చేటట్టుగా వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ వేగనీయాలి బాగా. అయిపోయిందా? ఇలా వేగిన తర్వాత వేగిన మొత్తం మనకి ఒక గిన్నెలో అనేది మొత్తం తీసుకోవాలి. ఇవన్నీ నేను మళ్ళీ నూనె వేస్తాను. మళ్ళీ కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. అట్లా జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఎండుమిరపకాయలు నూనెలో వేయించుకోవాలి. ఇదిగో మనకి లేతది కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసుకోవాలి. ఇలా ఈ రెబ్బలను అయితే నీట్గా కడుక్కోవాలి. ఇంకా మిరపకాయలు వేసుకొని తర్వాత కరివేపాకు, ధనియాలు, ఇంకోటి ఏంటిది జీలకర్ర, ఈ మొత్తం. ఇప్పుడు అది మిరపకాయలను నల్లేరు వేయించుకున్నాం కదా, తర్వాత కరివేపాకు, ధనియాలు, జీలకర్ర కూడా వేయించుకోవాలి. బాగా వేయాలి కొద్దిగా దూరదూరగా. అదే నూనెలో నల్లేరు పచ్చడి చేయడానికి నల్లేరు కాడలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా వేపడానికి నూనె, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర ఇవైతే కావాలి. వీటితో పాటుగా కొంచెం ఉప్పు అది కావాలంటుంది. ఇదేనా? ఉప్పు పని లేదు. ఉప్పు పని లేదా? ఉప్పు పని లేదంట, ఇంతవరకు కావాలి. వీటిని మొత్తాన్ని నూరటమేనా? చట్నీ వేసి మనం రోట్లో ఏదైనా చట్నీ నూరుకునే ముందు ఇలా రోలు నూరే వాకలి శుభ్రంగా నీటికి గడుక్కోవాలి బాగా. ఫస్ట్ ఈ చింతకు కూడా వేయాలంట. ఫస్ట్ వచ్చేసి ఇది ఎండుమిరపకాయలు వేసి రోట్లో దంచుతున్నారు ఫస్ట్. ఎండుమిరపకాయలు, ధనియాలు కూడా వేసావు అందులో అన్నా? ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర,
కరివేపాకు అవన్నీ వేసి ఫస్ట్ దంచుకోవాలి. ఆ తర్వాత నల్లేరి ప్లస్ చింత తొక్కు, ధనియాలు ఇవన్నీ తర్వాత ఈ మెదిగిన తర్వాత మిరపకాయలు మెరిగిన తర్వాత ఈ నల్లేరి అన్నమాట. ఈ కాళ్ళు ఈ మనం నూనెలో బాగా వేయించి పెట్టుకున్నాం కదా నల్లేరి కాళ్ళు అవి అన్నమాట. ఇవి కారము, ధనియాలు, కరివేపాకు, జీలకర్ర, నల్లేరి కాళ్ళు అవి మొత్తం కలిపి దంచుతున్నాం. ఇప్పుడు ఉప్పు అయితే పనిలేదా? ఉప్పు పడలేదు. ఉప్పు పనిలేదంతా. చింతకాయ పచ్చడి పడలేదు. తర్వాత ఇది చింతొక్కు వేసి పట్టాలి. తర్వాత ఇదిగో ఇలా బాగా మెదిగిన తర్వాత ఈ నల్లేరులు అదే మిరపకాయలు అనేది మెదిగిన తర్వాత చింతొక్కు తీసుకోవాలి. ఓకే, మనకైతే నల్లేరు పచ్చడి రెడీ అయింది. నీళ్ళు ఎందుకు? నీళ్ళు వేయాలా? ఓకే, నల్లేరు పచ్చడి అయితే రెడీ అయింది. ఇంకా అన్నం కలుపుకొని పచ్చడి వేసుకొని తింటే కాళ్ళు వాపులున్నా ఇంకేమిటి నీరుండా కాళ్ళకి నీరున్నా తగ్గిపోద్ది. మొత్తానికి అయితే నంజు అంటే చిన్న చిన్న గుల్లలాగా వస్తాయి కదా, అలాంటివి ఉన్నా కానీ మొత్తం నీట్గా తగ్గిపోయింది. ఇలా రోట్లో దూడుకున్న తర్వాత ఒక గిన్నెలో పెట్టుకొని మనం అన్నంలో వేసుకొని కలుపుకొని తింటామన్నమాట. ఇంకా చూసారు కదా, ఈ రకంగా మనం నల్లేరు తీసుకొచ్చుకొని నల్లేరు పచ్చడి రెడీ చేసుకొని మనం కానీ అన్నంలో కలుపుకొని తిన్నట్టయితే కాళ్ళకి నీరున్నా కాళ్ళు వాపులున్నా చిన్న చిన్న గుల్లలు లాంటి అలాంటివి లేస్తున్నట్టుకైతే పాతకాలం నుంచి అయితే ఇది చేసుకునే పద్ధతి అనమాట. ఇది వాళ్ళకైతే దక్కుతాయి అంట. ఈ పెద్దమ్మ కూడా తగ్గిందంట ఇప్పుడు కాళ్ళ నీరు వేస్తే. నాకు తగ్గిందంటే అందుకని మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా చూసి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడిద్దని చెప్పి మళ్ళీ చేయించి ఈ పచ్చడి అయితే నేను వీడియో పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నల్లేరు పచ్చడి ఎలా తయారు చేయాలో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరికన్నా మీ బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా కాళ్ళు వాపులు కానీ కాళ్ళకి దురద కానీ గుల్ల లాంటివి ఏమైనా వచ్చుంటే నల్లేరు పచ్చడి మీకు అందుబాటులో ఉంటే తెచ్చుకొని నూరుకొని ఇలాగా తింటే తగ్గిపోతాయి పూర్తిగా. ఇది 100% ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏముండేవి కాదు, మనకి న్యాచురల్గా దొరికే ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. ఏం చట్నీ ఇది? ఇదే చింతకాయ పచ్చడి, నల్లేరు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండు మిరగాయలు అన్నీ వేసి నూరి తింటున్నా. చిన్నపాయ లేదు దీంట్లోకి. చిన్నపాయ అయితే లేదు, దొరకలేదు. లేదు. మొత్తానికి అయితే నల్లేరు పచ్చడి ఇది. నల్లేరు పచ్చడి ఎట్టుంది? సూపర్గా ఉందా? ఇప్పుడు దేనికి పనిచేసిద్ది చెప్పి. ఇప్పుడు ఇది నల్లేరు పచ్చడి ఇలా తినాలి, అయితే అన్నంలో కలుపుకొని ఇలా తినాలి. ఇది కాళ్ళకి నీరుండా నందు పారినా తగ్గిపోద్ది.
కాళ్ళకి నీళ్ళు ఉన్నా కానీ ఒళ్ళు బొబ్బల్లాగా వచ్చినా కానీ గుల్లలు వేసినా నంజు గొల్లుండా తగ్గిపోద్ది. తగ్గిపోయింది. బాగా పనిచేసిద్ది ఇది. ఇది ఎప్పటి నుంచి తెలుసు నీకు? మేము చిన్నప్పుడు తినేవాళ్ళం. చిన్నప్పటి నుంచి తినేవాళ్ళేనా? నల్లేరు పత్రం తినేవాళ్ళం. రాగి రొట్టెలకు కూడా వేసుకొని కాల్చుకొని తినేవాళ్ళం. రాగి రొట్టెలో కూడా వేసుకొని తినేవాళ్ళ? ఇంకా దేంట్లో వేస్తారు ఇది నల్లేరు? రాగి రొట్టె వేసుకొని తింటాం, నల్లేరు పులుసు పెట్టుకొని తింటాం. నల్లేరు పులుసు కూడా పులుసు పెట్టుకొని తింటాం. నల్లేరుతో పులుసు పెడతారు. రాగి రొట్టె పిండిలో ఆ పిండిలో కలుపుకొని రాగి రొట్టెలు చేసుకుంటారా? ఉల్లిగడ్డలు ఎండు మిరగాయలు వేసేదను రాగి రొట్టె, రాగి పిండి కలిపి రొట్టె కలుసుకుంటాం. ఆ పిండి ఎన్ని కలిపి రొట్టె చేసుకుంటారా? రొట్టె చేసుకుంటాం. అలా కాకుండా ఇలా పచ్చళ్ళలాగా చింతకాయ పచ్చళ్ళు వేసుకొని పచ్చళ్ళలాగా చేసుకొని తింటాం. ఇలా అన్నంలో కలుపుకొని తింటాం. మీ పెద్దల కాలం నుంచి అంటే మీరు చిన్నప్పటి నుంచి అంటే పెద్దలు మీకు చెప్పినారా? పెద్దవాళ్ళ చేసుకొని తినేవాళ్ళం. ఇది బాగా పని చేసేది దేనికైనా బాగా పనిచేసింది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే పూర్వకాలం నుంచి ఉన్నదైతే ఈ వైద్యం అన్నమాట. మనకి ప్రకృతిలో లభించే అన్నమాట ఇవన్నీ మొక్కలు ఇవన్నీ వాటి ద్వారా అయితే చాలా ఉపయోగాలు ఉంటాయి ఇవన్నీ. ఇంకా ఒంటికి నీరు వచ్చినా దీని నల్లేరు పెట్టుకొని ఆవిరి పట్టుకున్న తగ్గుద్ది. పసుపు వేసుకొని ఆవిరి పట్టుకున్నా ఒంటికి నీరు వచ్చినా నల్లేరు పెట్టుకొని వాటిలో కొద్దిగా పసుపు వేసుకొని ఆవిరి పట్టుకున్నా తగ్గుతుంది. అది అనమాట మన నర్సం పెద్దమ్మ అయితే చెప్తుంది కదా, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ పెద్దలు మొత్తం వాళ్ళకి అలాగే చేసేవాళ్ళంట. అదే అలవాటు మీద కూడా తయారు చేసుకుంది. మొన్నైతే కాళ్ళకి నీరు వస్తేను ఇలాగ చేసుకొని తినింది. ఏంటంటేను ఇలా చేసుకొని తింటే తగ్గిందంట. ఏంటంటే ఇలా నల్లేరు పచ్చడి చేసుకుని తిన్నాను, కాళ్ళకి నీరు తగ్గిందండి. సరే మన సబ్స్క్రైబర్ కోసం ఒకసారి చేసి చూపించమంటే చూపించింది. ఒకసారి ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో మొత్తం చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇట్లాంటి మీరు కానీ ఎక్కువ లైక్లు కానీ వచ్చినట్టయితే ఈ వీడియోకి ఈ నర్సం పెద్దమ్మ ఇంకా ఈ పాతకాలంలో పిప్పింటాకు ఇంకా ఏమేంటి ఉన్నాయి కదండి ఇటు సంబంధించి మన ప్రకృతిలో దొరికే ఇలా ఆకులు ఈ కాయలతోటి చాలా అయితే చేసేవి ఉన్నాయి. అవన్నీ చేసి చూపిస్తాను అనమాట. దీనికి కానీ ఎక్కువ లైక్లు కానీ వస్తే. ఇంకేమేం చెప్పు. పిప్పింటాకు, అది చిట్కాపరాకు, మరి మునగాకు అది వాడుచుకొని కొద్దిగా నూనె వేసి వాడుచుకొని తింటే బాగా విరోచనాలు అవుతాయి, బాగుంటుంది. అది పిప్పింటాకు, మునగాకు, చిటికాపరాకు అవి 3 ఆడుచుకొని తింటే మోషన్స్ అయితే ఫ్రీగా అవుతాయంట. ఈ వీడియో కానీ ఎక్కువ లైక్లు వచ్చి ఎక్కువ మంది చూసినట్టయితే నెక్స్ట్ వీడియో అయితే నర్సం పెద్దమ్మ చేత చేపిస్తాను. ఓకే, వీడియో తింటే వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోలో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పటి నుంచి అయితే మన తెలుగు విలేజ్ ఛానల్లో నర్సం పెద్దమ్మ వచ్చినప్పుడల్లా ఏమైతే ఇక్కడ ఉండదు, ఇక్కడ ఏరియా ఉద్యోగం చేస్తుంది. వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ప్రకృతి వైద్యం ప్రకృతిలో లభించే ఆకులతోటి ఏమేమి తయారు చేయాలో మొత్తం అయితే నేను చేపిస్తాను అవకాశం వీలు కుదిరినప్పుడల్లా. ఓకే ఫ్రెండ్స్, మన నర్సం పెద్దమ్మకి అయితే అందరూ అయితే ఒక లైక్ చేయండి. ఇందులో నర్సం పెద్దమ్మకి సంబంధించిన బంధువులు కూడా వీడియోలు చూస్తున్నారంట. అవునేమనుకో అందరు అడుగుతున్నారంట పోయినప్పుడల్లా నర్సం పెద్దమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన దాంట్లో అయితే ఒకసారి చికెన్ కర్రీ చేసింది బాగా. ఆ చికెన్ కర్రీ ఎలా చేసింది అనేది వీడియో పెట్టాను. దానికైతే మనం ఒక పెళ్ళికి వెళ్ళింది వాళ్ళ బంధువుల పెళ్ళికి. ఈ వీడియో కానీ ఇప్పుడు ఆ బంధువులు కానీ చూస్తున్నట్టయితే ఒకసారి చూసి లైక్ చేయండి. అందరూ అయితే చాలా అడిగారంట, బాగా చేస్తున్నాం అన్నారంట. నర్సం పెద్దమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అట్లాంటి వీడియోలు అయితే ఇంకా మరీ పెడతాను. నర్సం పెద్దమ్మ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ చెప్పు ఒకసారి. బాయ్. ఓకే.